ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమః. ఓం దక్షిణామూర్తే నమః. ఓం నమ శివాయ నమః. ఈరోజున మనం ఈ తత్వబోధ కార్యక్రమంలో పంచభూతాల గురించి మనం చెప్పుకుంటున్నాం. పంచభూతాల నుంచి పంచీకరణ అవుతుంది, పంచీకరణ ఎట్లా అవుతుందో గురించి తెలుసుకున్నాం. ఈ పంచభూత మహాభూతాల నుంచే మన సృష్టి మొత్తం కూడా ఏ వస్తువైనా ఏదైనా జరిగిందని కూడా మనం తెలుసుకున్నాం. ప్రపంచంలో మన జీవుడు కానీ జగత్తు కానీ ఏ జీవి అయినా ఏ పదార్థమైనా జగత్తు మన కంటికి కనిపించే ప్రతి వస్తువు దేంతో తయారైంది? పంచభూతాలతో తయారైంది. పంచభూతాలతో తయారు కాని వస్తువు అంటూ ఉండదు. అన్ని వస్తువు ఈ జీవుడు జగత్తు మొత్తం అన్నీ జీవుడు అంటే ఒక జీవుడే కాదు, అన్ని జీవులు అన్నీ మొత్తం జీవ చైతన్యం, జగత్ చైతన్యం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఇది మాయాజంతం. ఇవన్నిటికీ ఎలా ఉన్నాయి? పంచభూతాలు సాక్షి. పంచభూతాల వల్లనే ఈ జగత్తు మొత్తం జీవులు మొత్తం అన్నీ కూడా పుడుతున్నాయి. వాటితోనే తయారు అన్ని. ఇప్పుడు రోజు మనం దైనందిక వాడే వస్తువులు కూడా అన్నీ అసలు సమస్తం. ఇక ఈ నీళ్ళు ఇక వితౌట్ పంచభూతాలు లేకుండా ఏ వస్తువు ఒకటే మనం తయారవుతుంది. శివుడికి మళ్ళా లయమైపోతుంది, క్షీణించిపోతూనే ఉంటుంది. అది శాస్త్రంగా ఇవి అనుకున్నాం. శాస్త్రంగా మాయాజంతం కాబట్టి శాస్త్రంగా గాడి విద్యవాడు కనుక గాడి చేస్తే వస్తువులు ఎంత శాస్త్రమో ఈ జీవుడు జగతులు కూడా అంతే శాస్త్రం. కాసేపు ఉంటాయి. ఆ గాడి వాడి ఒక గంట అర్ధ గంట పావు గంట ఉంటాయి. మనం మన యొక్క ఈ మాయ చేసేటువంటి అమ్మవారి మాయ చేసేటువంటి దీని నుంచి మనం ఈ జీవులు జగత్తు కొంత పీరియడ్ వరకు ఉంటాయి. తర్వాత పోతాయి. వీటిని ఎట్లా పోతాయి అనేది లయం. ఈ పంచభూతాలు కూడా లయం అయిపోతాయి. అవి లయం ఎలా అవుతాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటి పుట్టింది ఫస్ట్ ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథ్వీ. ఈ విధంగా పుట్టినాయి. ఈ పొయ్యే ముందు లయమయ్యే ముందు ఉల్టా పోతాయి. ఉల్టా లయమవుతాయి అంటే మొట్టమొదట లాస్ట్ ఏంటి? ఫస్ట్ ఆకాశం, లాస్ట్ పృథ్వీ. ఇప్పుడు మొదట పృథ్వీ లయమైపోతుంది. పృథ్వీ జలంలో లయమైపోతుంది, జలం అగ్నిలో లయమైపోతుంది, అగ్ని వాయువులో లయమవుతుంది, వాయువు ఆకాశంలో లయమవుతుంది, వాయువు ఆకాశంలో లయమవుతుంది. మన ఆకాశం వెళ్ళిపోతుంది అంటే చైతన్య స్వరూపం నుండి అమ్మవారి చైతన్య స్వరూపంలోకి వెళ్ళిపోతుంది, కలిసిపోతుంది. ఎంత మాయా జంతం, అమ్మవారి జంతం కాబట్టి మళ్ళీ అమ్మవారు ఆ చైతన్య స్వరూపంలోనే కలిసిపోతుంది. అవే శాస్త్రం. సత్తు ప్రస్థితులు ఉండే శాస్త్రం. సత్స్వరూపుడు ఏది అంటించుకోడు. చిత్తుతోనే అమ్మవారి యొక్క ఇది వల్లనే ఈ మన చైతన్యం, జగత్తు చైతన్యం. మళ్ళీ లాస్ట్కి ఈ పంచభూతాలు ఆకాశం నుంచి చైతన్యంలోకి వెళ్ళిపోతుంది. మొట్టమొదట ఎట్లా అంటే మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద భూమి జలంలోకి ఎట్లా కలిసిపోతుందంటే మీకు అనిపిస్తుంది, కలిసిపోతుంది. ఇప్పుడు మొత్తం భూమి అంతా కూడా వాన పడితే మట్టి మొత్తం కరిగి నీళ్ళలో పుట్టుకోబోతుంది. విపరీతమైన కల్పాంతరంలో, ప్రయాంతకంలో ఇదిగా వస్తాయి వర్షాలు. ఈసారి కుంభవృష్టికి కొన్ని రోజులు పాటు వస్తుంది వర్షం. ఆ దాటికి మొత్తం ఇండ్లు మనం చూస్తున్నాం, ఇండ్లు వాకిటి కురుకుపోతున్నాయి వానలు పడితే. అప్పుడు ఊళ్ళో మొత్తం భూమి మొత్తం కొట్టుకుపోతుంది. ఆ దౌడ పండుగ కొట్టుకుపోతుంది. ఇది కూడా ఉండదు. అంటే ఈ భూమి
ప్రళయకాలంలో ద్రవరూపంలో ఆ వర్షాలకు దాడికి ఆగలేదు, మొత్తం కూడా ద్రవరూపంలో కొట్టుకుపోతుంది. అంటే మొత్తం ఈ భూమి అంటే మట్టి అనుకుంటాం. మట్టి ఒక రకంగా దాంట్లో అనేక ధాతువులు ఉంటే దానిలో మట్టి, ఈ మట్టి నీటిలో కలిసిపోతుంది. నదుల్లో నీటిలో కలిసిపోయి మొత్తం సముద్రం అంతా మొత్తం భూమి ఉండేదిగా మొత్తం ద్రవరూపంలోకి వెళ్ళిపోతుంది. ఈ ద్రవం వెళ్ళిపోతుంది, మనకు ఉంటపోతున్నాం కదా, భూమి నీళ్ళకి రావాలి, నీరు పోయి అగ్నిలోకి రావాలి. అగ్ని లోపల నీటి సముద్రం లోపల బడబాగ్నులు ఉంటాయి, అవి విపరీతమైనటువంటి ప్రశాంత కాలం అవుతాయి. అందులో ఈ నీరు మొత్తం ఇంకిపోతుంది, కలిసిపోతుంది. నీళ్లు పోస్తే నీళ్ళలో మంటలో పోస్తే మన జలం అగ్ని కలిసిపోతుంది, మొత్తం ఆవిరైపోతుంది. అగ్నిలో మొత్తం నీరు మొత్తం ఆవిరైపోతుంది. అంటే నీరు మొత్తం అగ్నిలో ఆవిరి రూపంలో కలిసిపోతుంది. మరి అగ్ని ఎటు పోవాలి? వాయువు రూపంలో పోవాలి. అదే అగ్ని ఏంటి, వాయు రూపంలో పోవడం ఏంటి అనేది మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఉష్ణం అనేది చలనం, శక్తి అనేది వాయువు. ఉష్ణం చలనం, శక్తి గాలి. అయితే ఈ ఉష్ణం ఏమవుతుంది, గాలిస్తే మొత్తం ఆరిపోతుంది. దాని శక్తికి ఈ అగ్ని ఉండదు, ఆగదు. మండేది వాయువు వల్లనే ఆక్సిజన్ ఉంటుంది. మళ్ళీ చల్లారిపోయి కార్బన్ డైఆక్సైడ్ వల్ల చల్లారిపోతుంది. అంటే అగ్ని వాయువు కొట్టుకోపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేటప్పుడు మొత్తం అది మొత్తం చల్లారిపోతుంది, అంత అగ్ని చల్లారిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందంటే గాలి ఉండదు, అది నిప్పు ఉండదు, అగ్ని మండదు, కొట్టుకోపోతుంది. అంటే అగ్ని అనేది వాయువులో కలిసిపోయింది. ఈ మరి వాయువు ఇందులో పోవాలి, ఆకాశంలో పోవాలి. చూడండి ఎట్లా, అది కూడా ఎలా పోతుంది చూద్దాం. చలనం ఆగితే మనలో ఒక చలనం ఆగిపోయింది. ఈ శ్వాస మనకు ఆడుతుంది, అంటే గాలి పీల్చుకుంటూ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తాయి. ఆ గాలి ఆగిపోయింది అనుకో, చలనం ఆగిపోతే ఏమవుతుంది, మొత్తం స్పేస్ మిగిలిపోతుంది. గాలి అయిపోయిందంటే లోపలికి గాలి పోతుంటేనే మన ప్రాణాన్ని పడేది. గాలి లేకపోతే ఏముంది, దాని తర్వాత స్పేస్ ఏముంది, స్పేస్ మాత్రం మిగులుతుంది. ఆ స్పేసు ఆకాశం ఇటుపోతుంది, అక్కడి నుంచి ఎక్కడికి పోతుంది ఆకాశం. ఇక దానికి విడివిగా ఆకాశం అంటే ఈ బాడీ స్తంభించిపోయినట్టుగా, విత్ స్పేస్ ఏం పని చేయదు. అది స్పేస్ కూడా వ్యాలిడ్, స్పేస్కి చైతన్యంలో కలిసిపోతుంది. ఆకాశం అంటే స్పేస్ కదా. ఈ గాలి పోయిందంటే అది కూడా పోయి ఈ ఆకాశం కూడా ఏం చేస్తుంది, చైతన్యంలోకి పోతుంది. అత్యంత గూఢంగా చైతన్యంగా చెబుతుంది. ఆకాశం లాస్ట్గా చైతన్యం శబ్దం ఉండదు. ఇప్పుడు కూడా ఇప్పుడు శ్వాస తీసుకున్నప్పుడు ఆ శబ్దం ఏది ఒక రకమైన డబ్బు డబ్బు ఆ శబ్దం ఆగిపోతుంది, గాలి పోయినప్పుడు పోతుంది. శబ్దం ఆగిపోయిందంటే నిశ్శబ్దం, ఏమి శబ్ద స్పేస్ ఉండదు, ఇక స్పేసే లేదు, శబ్దమే ఉండదు, శబ్దం ఆగిపోయింది. శబ్దం ఆగిపోయిందంటే కథం, ఏమి లేదు, శూన్యంలో ఏమి లేదు. ఆ శూన్యం నుంచి ఇటుపోయినది, ఆ శబ్దం ఎటుపోయింది, ఆ దగ్గర శబ్దం మన దగ్గర ఈ స్పేస్లోంచి అంటలే. ఇప్పుడు ఇదివరకు ఈ గాలి పీల్చుకోవడం వల్ల ఉండటం వల్ల డబ్బు అనేది గాలి పీల్చు సౌండ్ వచ్చేది, ఆ శబ్దం. ఇప్పుడు ఆ శబ్దం రాదు. ఇప్పుడు వాయువు స్తంభించిపోయిందో శబ్దం రాదు, అంటే శబ్దం వెళ్ళిపోయింది. శబ్దం వెళ్ళిపోయిందంటే అప్పుడు ఎటు
అంటే అప్పుడు ఈ స్పేస్ అంతా వెళ్ళిపోయింది, శబ్దం వచ్చి స్పేస్ పోయింది, స్పేస్ వెళ్ళిపోయింది, ఆ చైతన్య స్వరూపంలో కలిసిపోయింది. అది కూడా ఆకాశం కూడా లయమైపోయింది. కాబట్టి ఏది లేదు. పంచభూతాలు ఇలాక ఎలా పుట్టినవో ఆకాశం నుంచి భూమి వరకు, మళ్ళీ భూమి నుంచి ఉల్లాగా అన్ని చైతన్యంలోకి వెళ్ళిపోతాయి. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి? చైతన్య స్వరూపం వల్లనే ఈ పంచభూతాలు జనించిన చైతన్యంలోనే తిరిగి కలిసిపోతాయి. వీటికి శాశ్వతమైనవి కావు, ఇవి శాశ్వతమైనవి కావు. అన్నీ ఏంటి? అశాశ్వతాలు. అందుకని ఇవన్నీ మాయాజనితాలు. మాయలోనే కలిసిపోతాయి తిరిగి. మాయలోనే కలిసి, మాయ అంటే ఎన్ని చైతన్య స్వరూపం. అమ్మవారు కదా మాయ, అమ్మవారు నుంచి చైతన్య స్వరూపం. ఆ చైతన్యంలో కలిసిపోతాయి. కలిసిపోయినంటే కథం ఏమి లేదు. మళ్ళీ ఈ సృష్టి జగత్తు మొత్తం అంత లయంలో మొత్తం వెళ్ళిపోతాయి. లయం అంటే మొత్తం మళ్ళీ ఏముండదు ఇక్కడ. భూమి, నీరు అసలు అన్నీ పోతాయి, అన్నీ లయమైపోతాయి. మళ్ళీ మిగిలేది ఏంది? మళ్ళీ సృష్టి ఆరంభం కావాలి. మళ్ళీ ఆకాశం దగ్గర నుంచి మళ్ళీ పంచభూతాలు అయితే మళ్ళీ సృష్టి జరుగుతుంది. లయం, సృష్టి, పోషణ, మళ్ళా లయం, లయం, మళ్ళా సృష్టి, పోషణ, లయం. ఇట్లా 3 గోళాల నుంచి తిరుగుతుంటాయి. లయంలో ఈ మొత్తం పోతాయి. సృష్టిలో అన్నీ మళ్ళీ ఆరంభమవుతాయి. మధ్యలో కొంతకాలం పోషించబడుతుంది. ఆ పోషించేవాడే శ్రీమన్నారాయణ. మన ఈ జీవులన్నింటినీ ఈ భూమిని, ఈ పంచభూత భూభారత మోసేది భగవంతుడైన విష్ణుమూర్తి. అందుకనే ఆయన గోవర్ధన పర్వతం ఎత్తి చూపించాడు. అందుకని ఇంత భూమిని ఆయన భూమి ఏదో గోవర్ధనగిరి పర్వతం ఆయన ఎత్తడం అనేది ఇదే కదా. ఎంత గోవర్ధన పిలిచాడు పిల్లగాడు అనుకున్నారు. ఈ గోవర్ధన గిరి పర్వతం ఎత్తడమేనండి. ఆయన భూమినే ఎత్తగలడు మొత్తం. భూమిలో ఒక గోవర్ధన పర్వతం చిన్న నలుసు. ఇంత భూమిని ఆయన పైకి ఎత్తడంగానేది. ఈ ఎత్తగా శక్తి ఉన్నవాడు గోవర్ధన పర్వతం పుట్టిగా శాంపిల్ని చూపించాడు ఆయన. అంతే. అట్లనే సృష్టి చేసేవాడు బ్రహ్మ. ఆయన మొత్తం మళ్ళీ ఈ పంచభూత అన్ని సృష్టించి మళ్ళీ ఆయన పడతాడు, పోషణ ఈయన పడతాడు. మళ్ళా శివుడు అన్నిటిని మళ్ళీ ఆయన తీసుకోకుంటూ పోతాడు. ఇది సృష్టి యొక్క చక్ర భ్రమణం. ఇది భ్రమణం. అందుకొరకనే యాజ్ఞవల్క్య మహర్షి ఇదే పరమార్థం. దీన్ని పరమార్థం అంటారు. యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్పాడంటే పరమార్థాన్ని నీతి అన్నాడు. అంటే ఇది కాదు తీసిపారే. ఈ ఆకాశం కాదు, ఎన్ని కావు, అన్నీ పోతాయి. కానీ ఇది కాదు, ఇది అసలైన వస్తువు, శాశ్వత వస్తువు ఏది అంటే ఇదా అంటే నేతి అన్నాడు. ఇది నైతి ఇది శాస్త్రంగా శరీరంలో కానీ ఏదైనా ప్రపంచం కానీ సృష్టిలో ఏ శాస్త్రం, ఎన్ని శాస్త్రంగా కానీ మొత్తం అయిపోతాయి. చివరికి మిగిలేది ఏంది? మరి సృష్టిలో జీవుల్లో మిగిలేది ఏంటి? జీవుల్లో శరీరం ఎన్ని ఇష్టపోతే జగత్తు కూడా అన్ని ఈ పంచభూతాలన్నీ కూడా అయిపోతాయి. అంటే అన్వేటిగా మన శరీరాలు అన్నీ పోతాయి. అన్నీ పోతే మనకి మిగిలింది ఏంటి అంటే జీవుల్లో ఆత్మ చైతన్యం మిగులుతుంది. పంచభూతాల్లో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యంలో కలిసిపోతున్నాయిగా. ఆ చైతన్యం అంటే అది శాశ్వతం అన్నమాట. ఆ చైతన్య స్వరూపంలో ఎన్ని వెళ్ళిపోతుంది పంచభూతాలు. అంటే మనం అంతా పోయి చైతన్యంలో కలిసిపోయినప్పుడు చైతన్య స్వరూపం అంటే ఆత్మ స్వరూపంలో ఉండేది జీవులు సృష్టి మొత్తం అలా కలిసిపోయింది. అంటే మిగిలింది ఏంటి? చైతన్య స్వరూపం మిగిలిపోయింది. అంటే అదే దాన్ని ఆత్మస్వరూపం అంటారు. ఆత్మస్వరూపం అంటే మన శరీరంలో ఉంది, ప్రతి వస్తువులో ఉంటుంది ఆత్మ చైతన్యం. మన మనుషుల్లో ఆత్మ అని చెప్పుకుంటున్నాం. ప్రతి వస్తువులో ప్రతి దాంట్లో చైతన్యం
అనేది లేకపోతే ఆ వస్తువు నిలబడదు. నువ్వు ఏ వస్తువు, కుర్చీ కానీ, బల్ల కానీ, ఇల్లు కానీ, ఏ ఘన పదార్థ, ద్రవ పదార్థ, ఏ పదార్థాలైనా కూడా ఆ యొక్క అమ్మవారి శక్తి చైతన్య స్వరూపంలో ప్రవేశిస్తేనే అది నిలబడుతుంది. కాకపోతే నిలబడదు. కాదు వస్తువు నిలబడదు అంటే కాదు, అది ఇది కాదు. వస్తువు ఏర్పడడానికి చేయబోతున్నాడు, ఆ వస్తువు తయారు కాలే అది వాడి కాలేదంటే అర్థం అమ్మ చైతన్యం స్వరూపం ప్రవేశపెట్టలేదు. అందుకని ఇప్పుడు గుళ్ళో వెంకటేశ్వర బొమ్మను మీకు చెప్తారు. అందులో చైతన్య స్వరూపం అమ్మవారు రూపం మనం ఋషులు బ్రాహ్మణులు కానీ వాళ్ళ వేద పురుషులు వాళ్ళ దాంట్లో మంత్రాలతో దాన్ని చైతన్య అమ్మాన్ని ఆహ్వానిస్తారు. అప్పుడు చైతన్యం వస్తే దానికి ఒక శక్తి వస్తుంది. అప్పుడు విగ్రహానికి దానికి ఇది వస్తుంది. చైతన్య రూపం ప్రవేశం అయితేనే అప్పుడు ఆ గుడికి ఆ బొమ్మకి రాతి బొమ్మకి విలువ. మామూలు రాతికి మామూలు స్పష్ట జ్ఞానం దానికి ఏముండదు. గుళ్ళో విగ్రహానికి ఎక్కువ చైతన్య స్వరూపం శక్తి ఉంటుంది. ఆ శక్తిని అమ్మవారి దగ్గర నుంచి చైతన్య స్వరూపాన్ని మనం తీసుకొచ్చి ఆవాహన చేస్తారు. ఆ చేసే విధానంలో ఉండబట్టే కొన్ని గుళ్ళు కొన్ని బాగా ఇదవుతాయి, కొన్ని గుళ్ళు బాగా ప్రచారంలోకి రావు. ఎందుకని ఆ చైతన్య శక్తి అందులో సరిగ్గా ప్రవేశపెట్టదు. పెట్టేవారు వాళ్ళు సరైన ఆచారాలు పాటించగా వాళ్ళు కొన్ని కారణాలు వాళ్ళకి ఏ కారణాలు సరైన ఇది మనసు కేంద్రీకరించకుండా చేస్తే సంపూర్ణంగా దేవుని పరమాత్మని ఆశ్రయించకపోతే పరమాత్మ నుంచి శక్తి రావాలి. ఆ శక్తి అమ్మవారే కాబట్టి శక్తి అమ్మవారు చైతన్య స్వరూపంలో ఆ గుడిలో ప్రవేశపెట్టారు. అది అనుకోనే అది చైతన్యవంతురాలే ఆ గుడికి జనం ఎన్నోతున్నారు పోతారు. మనం కోరుకున్న కోరిక నెరవేరితే మన భావన. ఇకపోతే ఎన్ని నశిస్తాయి, ఎన్ని కూడా అట్నే మన శరీరం అన్నీ కూడా నశించిపోయి పంచభూత శరీరం కూడా జీవులు కూడా నశించిపోతారు. ఎన్ని పోయినా కూడా మనలో మీదేది ఆత్మ మాత్రం సాక్షి రూపంలో అట్నే ఉంటుంది. అది మాత్రం నువ్వు మారవు. నువ్వంటే నేను కూడా అనుకోండి, మనం మారం. మనలో ఉన్న ఆత్మ మారదు, మన శరీరం పోతుంది. ఇవన్నీ పోతాయి, పంచేంద్రియ కర్మేంద్రియ అన్నీ నచ్చిపోతుంది, మన కళ ముందు నచ్చిపోతుంది. మన ఈవినింగ్ ప్రాణం కూడా పోతుంది, లాస్ట్కి పోయేదే ప్రాణం కదా. శ్వాస పోతుంది ఇవన్నీ. అప్పుడు శబ్దం కూడా అయిపోతుంది, అలా కలిసిపోతుంది. ఏమి లేదు ఇక్కడ. కానీ లోపల ఉన్న ఆత్మ ఒక్కటి ఉంటుంది. సూక్ష్మ శరీరంలో ఆత్మ లేచిపోతుంది. మనకు శరీరధారణం కాబట్టి సూక్ష్మ శరీరంలో ద్వారా ఆత్మ మిగులుతుంది. దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అది వేరే మళ్ళీ మనం నేర్చుకునే ముందు అది చెప్పుకునే ముందు మనం నేర్చుకున్నాం. సూక్ష్మ శరీరంగా అది మాత్రం మారదు. అది లేచి ఇంకో శరీరంలోకి ఆత్మ మళ్ళీ దూరిపోతుంది. పునరపి జననం మరి ఈ శరీరాన్ని వదిలిపెడితే మరణం, మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశిస్తే జననం. అదే పునరపి జననం మరణం. దీన్నే భూతాలు అనే ఈ స్థూల రూపం. వివేకానంద స్వామి పిండి ఏంటంటే మ్యాటర్ ఈజ్ ఓన్లీ ఏ లోయర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పిరిట్ అని చెప్పాడు. మ్యాటర్ పదార్థం ఈజ్ ఓన్లీ ఏ లోయర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పిరిట్. అంటే ఈ భూతాలు స్థూల రూపంలో ఉన్నాయని. భూతం అంటే ఏంటి? భూతం అంటారు దాన్ని. పంచభూతాలనంగా భూమి తీసుకున్నాం. అది స్థూల రూపం. మన శరీరం ఉంది, ఇది ఒక భూతమే. మనం ఈ స్థూల శరీరం భూతం అంటే అనుకోండి. అయితే అందులో ఉన్నటువంటి ఈ స్థూలం మొత్తం నాశనం అయిపోతుంది. కానీ అందులో ఉన్నటువంటి చైతన్యం మాత్రం అమ్మవారి చైతన్యం నాశనం కాదు. అదే ఆత్మ నాశనం కాదు. ఆ స్పిరిట్, అదే ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పిరిట్ మాత్రం పోదు.
ఆ చైతన్య స్వరూపం అమ్మవారిది కాబట్టి ఆత్మ మాత్రం పోదు. ఇది అసలు సత్యం. స్పిరిట్ ఆ చైతన్య స్వరూపం పోదు, అదే శాస్త్రం. స్థూలరూపం అశాస్త్రం అని స్వామి కూడా చెప్పాడు. వివేకానంద స్వామి చెప్పిన బోధ కూడా అదే. ఇక అందుకనే మనం మామూలుగా ఆధ్యాత్మికంగా మనం తెలుసుకోవాల్సింది, ఈ పంచభూతాలు ఉద్భవిస్తాయి, కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత లయమైపోతాయి. కానీ సాక్షి రూపంలో మాత్రం ఇప్పుడు మాదు. ఆత్మ అంటే బ్రహ్మస్వరూపం, ఆ బ్రహ్మస్వరూపం పోదు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎట్లా లయం అయిపోయిందో మనకు తెలిసింది. లయం అంటే ఏమైంది? నశించిపోవు. లయం అంటే పూర్తిగా నశించిపోవట్లే, అసలు మూలంలో చేరిపోతున్నాయి. మళ్ళీ పుడుతున్నాయిగా మరి మూలంలోకి మళ్ళీ లయంలోకి వచ్చి అయిపోతే అది దాన్నే తురీయ స్థితి అని అంటారు. ఆ తురీయ స్థితిలో ఎన్ని జీవులు ఎన్ని పోయి సూక్ష్మశరీరాలు పోయి అక్కడ తురీయంలో ఉంటారు. పరమాత్మ తురీయ స్థితి అంటే ఆయన అంటబాగానే ఉన్నా అనుకుని ఆయన మరుగున ఉంటారు. ఆయన అన్నింటిని మరుగున పెడతారు. ఈ సృష్టి మొత్తం పంచభూతాలు మొత్తం సృష్టి తమ సృష్టి తురీయంలో ఆగిపోతుంది. అక్కడ కొంతకాలం ఉండి డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. మళ్ళీ తిరిగి భూమికి మళ్ళీ యథాప్రకారం బ్రహ్మ దగ్గర నుంచి మళ్ళీ సృష్టి అవుతాయి. శివుడు అన్నిటిని ఆపేసి అక్కడ లయం చేసేసి మళ్ళీ తిరిగి పుడుతుంది. మళ్ళీ అనుకున్నాం కదా, సృష్టి కార్యక్రమం మళ్ళీ మొదలు పెడతాడు. మళ్ళీ సృష్టి కొన్ని ఇందులో హెచ్చు తగ్గులు ఉంటాయి. కొన్ని భూమి మీదకి వస్తాయి, కొన్ని జీవులు కొన్ని భూమి మీదకి వస్తాయి. వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళ ప్రారంధాలు, వాళ్ళ చేసిన పాప పుణ్యాల ఫలితాల వల్ల ఆ జీవుడు అక్కడ ఆ తురీయ స్థితిలో డిస్ట్రిబ్యూషన్ అయిపోతాయి. అక్కడి నుంచి వాడి చంద్రలోకం ఇంకా వాడు పుణ్యం తీసుకొని చంద్రలోకం పోతాడు, ఇంద్రలోకం పోతాడు, స్వర్గలోకాలు లాంటి లోకాలకి అన్నిటికీ పోతాడు. విష్ణులోకం మంచి పుణ్యాలు ఎంత పుణ్యం తీసుకుంటే ఆ పాప కర్మజీవుడి పుణ్యం ఎక్కువ ఉంటే ఆ స్థితిని బట్టి ఆ లెవెల్ను ఉందని బట్టి వాళ్ళు స్వర్గాది లోకాలకు వెళ్ళిపోతారు. పాపం ఎక్కువ ఉండి పుణ్యం తక్కువ కింది లోకాలకు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. అది మళ్ళీ తిరిగి పుట్టడం కారణం అక్కడ అదే మళ్ళీ తిరిగి పునఃసృష్టి చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరినీ ఎక్కడ ఏ స్థితిలో ఉంచుతానో మళ్ళీ ఆ స్థితిలో ఉంచుతాడు. మన పాపకర్మను బట్టి మన్ని ఎక్కడ కేటాయించాలి, మన సీటు మళ్ళీ ఎక్కడ అనేది మళ్ళీ మనకు కేటాయించబడుతుంది. మన జన్మ ఎక్కడ, మనం ఉండే మన చోటు ఎక్కడ, మళ్ళీ తిరిగి సృష్టిలో అక్కడ భగవంతుడు మళ్ళీ కేటాయించి మళ్ళీ ఉంటాడు. భగవంతుడు అంటే ఎవరు? బ్రహ్మం, పరబ్రహ్మం. ఈశ్వరుడు మనకు కేటాయిస్తాడు సీటు. శివుడు కేటాయించాడు, శివుడు లయం చేసి వదిలిపెడతాడు, తురియన పడేస్తాడు. పడితే పరబ్రహ్మ విరాసుడు సీతాకాశంలో ఉన్న స్వరూపుడు మళ్ళీ అన్ని కేటాయించేస్తాడు. ఆయనలోనే ఉండిపోతాయి. అక్కడ ఆయనలో ఉండి ఎన్ని ఉంటే మళ్ళీ మా బింబాన్ని మళ్ళీ పడేస్తాడు, బ్రహ్మకి ఇచ్చి పారేస్తాడు. ఈ స్థితికి ఇచ్చి మళ్ళీ బ్రహ్మ ద్వారా అలాగా ఆయన్ని కేటాయిస్తాడు. ఇది చూడండి, ఇది ఎంత మాయా, ఎంత జగత్తు సృష్టి ఎలా జరుగుతుందనేది మీరు ఆలోచన చేసుకోండి. అర్థమైందా? ఈ అంతరికి కావంటే మనకు ఒక రకమైనటువంటి ఇది కనిపిస్తుంది. ఇది నిజమా? మరి నిజం కాదు. మరి ఎట్టిపోతున్నావు నువ్వు? మళ్ళీ ఎట్ట పుడుతున్నావు? భూములన్నీ లయంలో పోతే మళ్ళీ వస్తాయి, జీవులన్నీ లయంలో పోతే మళ్ళీ వస్తుంటారు. ఇవాళ నేను ఈ జన్మ ఎత్తున్నాను, నెక్స్ట్ జన్మ ఎత్తాను నాకే తెలియదు, ఏ లోకం పోతానో నాకే తెలియదు. నా పాప పుణ్యాన్ని బట్టి నేను పోతాను, ఎవరి పాప పుణ్యాన్ని బట్టి వాళ్ళు ఆ చోటు వాళ్ళకి కేటాయించబడుతుంది. అందుకనే భూతలయ సాక్షి అహం, నిర్గుణం బ్రహ్మాస్మి. ఏ నిర్గుణస్థం ఉన్నవాడు బ్రహ్మంగా నిలబడి ఉంటాడు. ఎవరు? సత్పురుషుడు. సత్ అని ఉందిగా, అది శాశ్వతంగా, అది నిర్గుణం, ఏ గుణము లేదు. గుణాలు అమ్మవారికే 3 గుణాలు ఉన్నాయి.
ఆవతో తయారు ఈ భూతాలన్నీ కూడా లైవ్ అయిపోతాయి. అన్నీ కూడా అమ్మ 3 గుణాలతో తయారు చేసింది కాబట్టి ఈ 3 గుణాల సాక్షిగా ఈ జీవులంతా పోతాయి. ఏ గుణం లేనటువంటి బ్రహ్మ మాత్రం ఒక్కడే నిలబడతాయి. ఇది సత్యవాక్కు మహావాక్యం. 3 గుణాలు లేకుండా పడిపోతుంది. ఇంకా సత్తు మాత్రమే ఎప్పటికీ పరమ సత్యం. అదే ఆత్మ. మనలో మనం తెలుసుకోవాల్సింది ఆత్మ ఎప్పటికీ నిలబడుతుంది. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. జీవుడు కాదు, జీవుడు పోతాడు. జీవుడు జగత్తు ఒకటి. ఇవన్నీ అమ్మవారు 3 గుణాలు చేసి సృష్టించబడ్డాడు. ఇవన్నీ పోతాయి. మరి మళ్ళీ మిగిలేది ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, మళ్ళీ మనకు ఏం మిగులుతుందండి? శుద్ధ చైతన్యం మాత్రమే. అన్నీ తిరిగిపోతే శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది. ఇకపోతే మనం ఈ శరీరంలోంచి మనం ఇప్పుడు ఎన్ని పోతాయని అని మనం ఒక దీనికి వచ్చాం కదా, ఒక అవగాహనకు వచ్చాం. అన్నిటికీ వస్తే ఈ పంచకోశాలు అన్నీ ఎగిరిపోయినాయి, ఎన్ని శరీరం భాగాలు పోయినాయి, ఎన్ని పోయినాయి, అన్నీ పోయినాయి. ఉన్నది ఏంటి మరి అంటే భూత సాక్షాహం నిర్గుణ బ్రహ్మ మనం అనుకున్నాం. అయితే మనకు ఏదైతే శాశ్వతం అని మనం అనుకుంటున్నామో అన్నీ పోతాయి. మిగిలినది ఒకటి ఆత్మ మాత్రమే ఉంటుంది. ఈ ఆత్మని ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఎవర్లెస్. ఈ ఆత్మ పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపము ఇది ఒకటే. కాబట్టి మరి మనం ఏం చేయాలంటే ఈ పరబ్రహ్మంలో మనం కలిసిపోయేటానికి మన ప్రయత్నం మనం చేసుకోవాలి. మన ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే మనం ఈ ఒకటి చెప్పదలుచుకున్నాను మీకు. అది ఇది ఋషులు, యోగ పురుషులు, మహానుభావులందు కూడా జీవితం మనం అనేది ఏంటో ఒకటి తెలుసుకున్నాం. ఈ జ్ఞానం మనకు ద్వారానే మనకు వస్తుంది. జ్ఞానం ఈ మనం పరమ పురుషుడు కలుసుకోవాలని మనం అనుకున్నాం కదా, ఆ పరబ్రహ్మ స్వరూపులను కలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే జ్ఞానం రావాలి. అజ్ఞానం ఈ మాయాజంత 3 గుణాలతో మనం పుట్టాము. 3 గుణాలతోనే మనం మళ్ళీ తిరిగి ఆ 3 గుణాలతో ఉన్నాయన్నీ పోతాయి. మళ్ళీ వస్తాయి పాపం కాబట్టి మళ్ళీ వస్తుంటే తిరిగి ఇటు పునర్జన్మ అట్లా రొటేషన్ చక్రం అవుతుంది. సృష్టి పోషణ ఇటు తిరుగుతుంది. దీనికి కావాల్సింది ఏంటి మరి? మనం పండ్లకు శాస్త్రంగా అందులోకి మనం పోవాలి అంటే చిదాకాశంలో ఉన్న విరాట పురుషుని లోపలికి మనం చేరుకోవాలి.
ఆ చిరాకాశంలో ఉన్న విరాట్ పురుషుడు ఒక్కడే శాశ్వతుడు. అదే సత్తు ప్రత్యత్తు విరాట్ పురుషుడు అంటారు. వాళ్ళిద్దరే సత్యం. మన అమ్మవారు ఈ జంతం చేస్తుందని అమ్మవారు సత్యం అంటే సత్యమే. అమ్మవారు మన చైతన్యం ఇచ్చేది, మన ప్రపంచంగా నడిపించేది అమ్మవారే. స్వామి సాక్షిభూతుడు. ఈ ప్రపంచకాన్ని నడిపించడానికి ఆయన సాక్షి, ఆత్మసాక్షి. ఆయన మొత్తం ఆయన లేకపోతే సత్యవంతుడు ఆయనే. అమ్మవారి జంతువు అంతా ఈ జీవుడు చెందుతాను అమ్మవారి జంతువులన్నీ పోతాయి. మనం ఎందులో ఉండాలి? సత్తులో కలవాలి. అమ్మవారిని పట్టుకుంటే మనం సత్తులో కలుస్తాం. అమ్మవారి దగ్గర ఆగిపోతే మనం మళ్ళీ పుడుతుంటాం. 3 గుణాలు ఉన్నాయి అమ్మవారికి. అమ్మవారి యొక్క సృష్టి ఇక్కడనే తిరుగుతున్నది. 3 గుణాలతో ఉంది కాబట్టి అమ్మ మళ్ళా 3 గుణాలు కనుక తత్వంలో మనం ఉంటే, ఇటు భాగాల్లో ఉంటే మళ్ళీ మనం వస్తాం. 3 భాగాలు లేని అటు భాగం అంటే సత్భాగం. బొమ్మ బొరుసు లాంటి భాగాలు. మీరు బొమ్మ బొరుసు అమ్మ అనుకుంటే, బొరుసు స్వామి అనుకుంటే, స్వామి బొరుసు సత్తు. ఆ సత్తులోకి జంపు చేస్తే మనకు జన్మ లేదు. ఈ చిత్తు వైపు కనుక మనం ఉంటే జగత్తు ఈశ్వరుడు ఎంత నడుస్తుంది. ఇది ఎలా నడుస్తుంది? అమ్మవారి యొక్క 3 గుణాల వల్ల ఇదంతా మాయాజంతం. త్రిగుణాలతో నడుపుతుంది అమ్మవారు. అమ్మవారు ఎట్లా నడుపుతుంది? సత్తు యొక్క ఆధారంతో నడుపుతుంది. ఆ ఒక్కటి నడపలేదు. సత్తు ప్రచిత్తు 2 కలిస్తేనే సాధ్యమైతే సృష్టి జరుగుతుంది. ఈ 3 ఆయన ప్రసాదములని ఉంది. ఆయన అన్నింటా ఉంటాడు. ఆయనకి ఏది అంటారు. అంత పాపం అమ్మవారి మోస్తుంది. భారం అంతా మోసేది అమ్మవారి. ఈ మాయను సృష్టి చేసి ఇటు తిప్పబడుతుంది. అనుకునే మన అమ్మవారి అనుగ్రహం మనం సంపాదించుకొని ఇటు చెప్పి ఆ 3 గుణాలని మనం తొలగించుకుంటే ఇటు వెళ్ళిపోతాం. ఇటు చేసేస్తుందని అదే తిరిగేండో చేసే పని. అక్కడ ఏం చేస్తుంది? మనని 3 గుణాలు లేకుండా మనం చేసుకుంటే మన ఆత్మని ఈ ఆత్మని ఇటు పడేస్తుంది, సత్తులో పడేస్తుంది. సత్తులో పడేస్తే మనకు బ్రహ్మానందం దొరుకుతుంది. ఇక మనకు జన్మ రాయిస్తాం. ఇటు వైపే ఉంటే మనం సత్తులోనే ఈ చిత్తులోనే ఉంటే మళ్ళా సృష్టి, మళ్ళా పోషణ, మళ్ళా పునరుద్ధి. సృష్టి అంటే మళ్ళా జనం. మళ్ళా జనం. కాబట్టి మనం చేరుకోవాల్సింది సత్తుస్థానంలోకి చేరుకోవాలి. సత్తుస్థానం చిత్తస్థానం విడిగా అనేది ఉండదు. ఒకటే స్థానం, అందులోనే భాగం. అర్థమైంది? జ్ఞానం అజ్ఞానం. జ్ఞాన భాగంలో ఉంటే మనకు జన్మ లేదు. అజ్ఞాన భాగంలో ఉంటే మనకి జన్మ ఉంది. అజ్ఞానం జ్ఞానం తేడా ఏంటి అంటే, జ్ఞానం అంటే ఒక రకమైనటువంటి వెలుగు. ఆ వెలుగు మామూలు వెలుగు కాదు, అఖండమైన జ్యోతిలో ఉన్నటువంటి వెలుగు. సూర్యకాంతి. ఈ మనం ప్రత్యక్ష భగవాన్ సూర్యుడు అంటారు. ఎందుకంటున్నారు? అక్కడ సూర్యుడు మనకు మొత్తం అక్కడ ఆయన దగ్గర ఆయన వెలుగు వల్లనే మొత్తం సృష్టి మొత్తం నడుస్తున్నది. ఆయన వెలుగు వల్లనే జీవులు పోషించబడుతున్నారు. ఆయన వెలుగు వల్లనే పనులు చూసుకుంటున్నారు. ఆయన వెలుగు వల్లనే మొత్తం నడుస్తున్నది. ఆ వెలుగు ఆయన లేకపోతే అసలు ఏది నడు. అది సత్తు. మరి చంద్రుడు రాత్రిపూట వస్తాడు, అది కూడా లేకపోతే మనం అనుకున్నాడు. అమ్మవారు చంద్రసూడిపోయి చంద్రుడు అంటున్నాడు. అమ్మ చల్లదనం, సోమాత్మకం. ఈయన సూర్యభగవాన్ సంతోషం ప్రకాశిస్తారు. మంట, ఆ మంటలో మనం తట్టుకోలేం. ఆయన వెలుగు మనకి ఉండాలి. ఆయన వెలుగులేంది అమ్మవారు ఈ చంద్రుడు ప్రకాశించదు. ఆ సూర్యుడు యొక్క ప్రకాశంతోనే చంద్రుడు వెలుగునిస్తున్నాడు. బాగా అర్థం చేసుకోండి. అమ్మవారికి ఆ చైతన్యం, అమ్మవారి చైతన్యం వల్ల మనకు చైతన్యం వస్తుంది. ఈ జగత్తు సృష్టిస్తున్నాం తిరునాథతో.
ఇది అర్థం చేసుకోవాలి. దీనిని చింతన చేయడానికే నాకు కిందనకు ఒక నిమిషం భగవంతుని తట్టుకుంటే వచ్చింది. అది ఎలా అయింది అని ఒక్కసారి నేను భగవంతుని తలుచుకుంటే నాకు ఆ రాముడు ఇచ్చే స్థితి. ఎలా ఇది చెప్పురా అని నాకు చెప్పాడు. అర్థం చేసుకోండి. అంత సులభంగా అర్థమయ్యే వస్తువు కాదు. భగవంతుని అనుగ్రహం లేని రాదు. ఎంత కొట్టుకున్నా రాదు. వచ్చిన అర్థం కాదు. ఈ బ్రహ్మ విద్య, ఈ జ్ఞానం అనేది ఎంత సులభంగా రాదు. ఆ చంద్రుడిలోని చైతన్యమే అమ్మవారు, చంద్రమ్మ, చిన్న స్వరూపం అమ్మవారు. ఆమె ఈ సూర్యుడి నుంచి వెలుగు తీసుకొని ఆ వెలుగుని మనలో పెట్టి మొత్తం అంతాన్ని చేస్తుంది అనుకుని ఆమె సోమత్వం, ఈయన చంద్రుడు సోమం, ఈయన వేడి. అందుకు రెండు ఉండాలి. సూర్యుడు లేనిది చంద్రుడు వెళ్ళాడు. చంద్రుడు వెళ్ళకపోతే సృష్టి లేదు. కాబట్టి సత్తు ప్రచిత్తు ఉంటేనే సృష్టి వస్తుంది. అయితే జ్ఞానం ఎలా వస్తుంది? మనం అనుకునే జ్ఞానంలో పడాలి. అజ్ఞానంలో పడితే ఇక్కడ మళ్ళీ జన్మలు ఎత్తాం. జ్ఞానంలో పడితే మనం రాము. అది మెయిన్ పాయింట్. అజ్ఞానంలో మనకు పడకూడదు. అజ్ఞానం పోగొట్టుకోవాలి. జ్ఞానం అనే దాంట్లో ఉండాలి, అంతే. ఆ రెండు ఒకటే, ఒక్క పదంలోనే ఉన్నాయి. ఆను కొట్టేసేసుకోవాలి. మనం సేపటికి ఆను కొట్టిస్తే అజ్ఞానం నుంచి జ్ఞానం మిగులుతుంది. జ్ఞానం మిగిలితే మనకు ధర్మరాజ్యం వస్తుంది. ఇది ఎట్లా వస్తుందంటే మనకు వేదాలు, మనకు సనాతన ధర్మంలో వేదాలు మనకి ఇచ్చినాయి. వేదాలు భగవంతుడు మనకు ఇచ్చి ఆ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి, జ్ఞానం ఎట్లా వస్తుంది, వేదాల ద్వారా వస్తుంది. ఆ వేదం ద్వారా మనకి ఇచ్చినటువంటిది ఈ బ్రహ్మ విద్య, ఈ బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం ఎలా నేర్చుకోవాలి. ఆ వేదం అనేది మూలం. ఈ జ్ఞానానికి మూలం వేదం. ఈ మనం ఇవాటి ఎపిసోడ్ ఇంతో చెప్పుకొని ఆ వేద జ్ఞానం గురించి దాన్ని మళ్ళీ ఇది రేపు చెప్పుకున్నాం. తెలియదు. ఓం శాంతి శాంతి శాంతి. నమో వెంకటేశాయ.